పత్రికా మిత్రులందరికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా నమస్సుమాంజలుడు. నిన్న గజ్వేల్లో పెద్దలు పూజ్యులు తెలంగాణ జాతిపితగా వాళ్ళ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి కేసీఆర్ గారిని ఆఫీస్ పైన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇది కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలలో విఫలాన్ని కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి 420 హామీలనిచ్చి ప్రజలతో చీవాట్లు పడుతున్నటువంటి విషయాన్ని దృష్టి మళ్లించడానికి చేస్తున్నటువంటి నీచ చర్యగా నేను భావిస్తూ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవాళ ప్రజల చీవాట్లు చూస్తూ ఉంటే చెవులు కూడా వినడానికి సరిపోవడం లేదు. దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు హరీష్ రావు గారి ఆఫీస్ పైన, కేసీఆర్ గారి ఆఫీస్ పైన, మైపాల్ రెడ్డి గారి ఆఫీస్ పైన దాడులు చేయడాన్ని నిజంగా ఇది ఒక ప్రజాస్వామ్యానికే అవమానం అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుగా వాళ్ళ నాయకులతోటి వాళ్ళు గౌరవించబడడానికి ప్రయత్నం చేయమని నేను వారికి సూచన చేస్తూ ఉన్నాను. మంత్రిలో దుద్దిల్ల శ్రీధర్ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారిని అవమానించినటువంటి పరిస్థితులు, తీరు యావత్ సమాజం మర్చిపోతలేదు. ఇవాళ మంత్రిలో రేవంత్ రెడ్డి గారిని కనీసం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆయనను గుర్తించడం లేదు. కనుక ముందుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనను గుర్తించాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజలు తర్వాత విషయం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా రేవంత్ రెడ్డి గారిని తిట్టుకుంటా ఉన్నారో మీరే వినాలి. ఒక నిమిషం. సో ఇది పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ఎవడరా అని వాళ్ళ నాయకులే వాళ్ళే తిట్టుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డిని సొంత పార్టీ కార్యకర్తలే గుర్తిస్తలేరు. వాడేవాడు, లంజవాడుకు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక ప్రజలైతే అసలు రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఊర్లలో తుపాకీ రావడం వస్తాడు, తుపాకీ పట్టుకొని, కట్టె తుపాకీ పట్టుకొని వస్తాడు. ఆ కట్టె తుపాకీ పట్టుకునే వాడినైనా కొంచెం గౌరవిస్తాడు. వాడు చెప్పే మాటలు నవ్వి ఆయనకి ఏదైనా దక్షిణ ఇస్తారు. ఇవాళ ఆ పరిస్థితి కూడా లేదు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముందుగా ప్రజల విశ్వాసాన్ని చొరగొనాలి. ఇప్పటి వరకు రైతు బంధు వేయలేదు, రైతు రుణమాఫీ చక్కగా చేయలేదు, అవ్వలకు తాతలకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదు. అంతే పిల్లలకి మీరు మంచిగా చదువుకుంటే 1,00,000 రూపాయలు 5 లక్షలు ఇస్తా అన్నారు. ఏటీఎం కార్డులలాగా మీకు ఇస్తామన్నారు. అంతేకాకుండా అక్కా చెల్లెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. గర్భిస్తే మిమ్మల్ని గుండెలలో ఫోటోలు పెట్టుకుంటారు. బలవంతంగా మీరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులలో ఫోటోలు పెడితే అది ఉపయోగపడది. మంత్రిలోనైతే ఎన్నడూ కూడా మేము కేసీఆర్ గారి ఫోటో పెట్టాలని ఇదే మంత్రి ఎమ్మెల్యేని ఎప్పుడు కూడా మేము అడగలేదు. మంత్రి ఎమ్మెల్యే ఎంత నీచుడంటే నేను ఆ ఆఫీసు ఫంక్షన్ మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నేను కట్టించిన, శంకుస్థాపన ప్రారంభోత్సవం 2 శిలాఫలకాలు ఉంటాయి, పీకేశాడు మంత్రి ఎమ్మెల్యే. అంత దౌర్భాగ్యుడు మంత్రి ఎమ్మెల్యే. మీ కాంగ్రెస్ అంత దౌర్భాగ్యమైనటువంటి వ్యవహారాలు చేస్తారనే విషయాన్ని మీరు మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉన్నారు. కనుక నేను డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మీరు ముందు గౌరవించండి. మీరు రేవంత్ రెడ్డి గారిని ప్రజలతో గౌరవించడానికి కోసం, మీరు ఇచ్చిన హామీలను పూర్తి చేయడానికి కోసం పనిచేయండి. అవిటిని పక్కకు పెట్టి ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల దగ్గరికి పోవడు, నాయకుల మీద దాడులు చేసుడు, కేసులు పెట్టించుడు, హైడ్రా అని చెప్పి పొక్లైన్లు జేసీబీలు పట్టుకొచ్చి భ్రాంతులకు గుడి చేసుడు, వీటిని మీద దృష్టి పెట్టకుండా
హామీలు ఏమంటేనేమో నా దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసుకొని తింటారా. రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి డబ్బులు ఏమంటే నా దగ్గర డబ్బులు లేనటువంటి రేవంత్ రెడ్డి 4th సిటీ కడతా, 1,00,000 కోట్ల రూపాయలు పెడతా, మూసీలు ప్రక్షాళన చేస్తా, నీ మూతిని ప్రక్షాళన చేసుకోవాలి. రేవంత్ రెడ్డి తన మూతిని, తన నోరును ప్రక్షాళన చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా సూచన చేస్తా ఉన్నాం. కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక గొప్ప నాయకుడు తెలంగాణలోనే ఇవాళ పూజించని వాళ్ళంటూ లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే కనబడేది కేసీఆర్ గారే, వినబడేటి కేసీఆర్ గారి మాటలే అనేది ఇవాళ మనకు స్పష్టమవుతా ఉన్నది. కనుక కాంగ్రెస్ పార్టీ ఈ దౌర్భాగ్య పరిస్థితిని బయటికి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక మీకు టైం లేదు, మీరు ఏం చేద్దామన్నా చేసే పరిస్థితి లేదు. మీరు డబ్బు సంపాదన సృష్టించడం కాదు, ఉన్న సంపాదన మొత్తం కొల్లగొట్టిరు, ధ్వంసం చేసేసారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఏ వ్యాపారాలు నడుస్తలేవు. అసలు ఏ ఊర్లో వ్యాపారం ఎంత నడుస్తుందో ఒక లెక్క లేదు. ఎవరు ప్రజలు ఎక్కడికి వస్తూ ఉన్నారు, ఎక్కడికి పోతా ఉన్నారు, ఒక పద్ధతి ప్రకారంగా ఇవాళ ఈ రాష్ట్రంలో వ్యవహారాలు ముందుకు నడుస్తలేవు. కనుక మొత్తం కొల్లగొట్టింది రేవంత్ రెడ్డి యొక్క మంత్రివర్గం. మా కేటీఆర్ గారు అన్నట్టు దండుపాల్యం రూపుగా వీళ్ళు దోపిడీ చేస్తూ ఉన్నారు. 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. వీటన్నిటి దృష్టిని మళ్లించడానికి కోసం, వీళ్ళ భూముల యొక్క చిట్టాను ప్రజల దృష్టికి కనబడకుండా చేయడానికి కోసం ఈ చిల్లర వేషాలు చేస్తూ ఉన్నారు. కనుక దీన్ని తీవ్రంగా యావత్ సమాజం ఖండిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారి ఈ చిలిపి చేష్టలు, కాంగ్రెస్ పార్టీ యొక్క నీచ వ్యవహారాన్ని సమాజం గమనిస్తూ ఉన్నది. ఖచ్చితంగా మీకు గుణపాఠం తప్పదు. దీన్ని పూర్తిగా మంత్రి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఎటువంటి మీ పిచ్చి పనులకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా భయపడరు, వెనుకకు అడుగు వేయరు. యుద్ధంలో ముందుకే వెళ్తూ ఉంటాం తప్ప మీ ఊకదంపుడు ఈ యొక్క పిచ్చి చేష్టలకి ఎవరు కూడా భయపడరని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ, ముందుగా మళ్ళొకసారి మీరు ముందుకు గౌరవించుకోండి. మంత్రిలో రేవంత్ రెడ్డి గారి ఫోటో కూడా ఫ్లెక్సీలలో ఉండదు, ఉన్నా కూడా బలవంతంగా గింత కనబెడతారు, తలకాయ కనబడనట్టు పెడతారు. అసలు మంత్రిలోనే రేవంత్ రెడ్డి గౌరవించబడతలేడు, ఇంకా వేరే ఎక్కడ గౌరవించబడతారో ముందు ఈ సమాజంకు జవాబు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పిచ్చి చేష్టలు మానుకోవాలని డిమాండ్ చేస్తున్నా. ధన్యవాదాలు. జై తెలంగాణ.